Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి లాంటి ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ కలిసి నటించిన సినిమా గాంధీ ట్యాక్స్. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే ఇదొక సైలెంట్ ఫిలిం, మూకీ సినిమా. అంటే సినిమాలో క్యారెక్టర్స్ అస్సలు మాట్లాడవు, కేవలం హావభావాలతోనే కథ చెప్తారు. మరి ఈ ప్రయోగం సక్సెస్ అయ్యిందా? అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాని చూడాలా వద్దా? మొత్తం డీటెయిల్స్ ఈ రివ్యూలో మన స్టైల్లో డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఈ కథ ముంబైలోని ఒక స్లమ్ ఏరియాలో ఉండే మహదేవ్ అనే వ్యక్తి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అతనికేమో గవర్నమెంట్ జాబ్ కావాలి, కానీ దానికి లంచం ఇవ్వడానికి అతని దగ్గర డబ్బు ఉండదు. ఇంకో పక్క పెద్ద బిజినెస్ మ్యాన్, అతని పేరు బాస్ మ్యాన్. అతను చిక్కుల్లో పడి తన ఆస్తి అంతా పోగొట్టుకుంటాడు. వీళ్ళిద్దరి జీవితాల్లోకి ఒక దొంగ, అలాగే ఒక అందమైన అమ్మాయి ఎలా వచ్చారు? గాంధీ బొమ్మ ఉన్న కరెన్సీ నోటు వీరి జీవితాలని ఎలా మార్చింది అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్స్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి మెయిన్ పాజిటివ్స్ నటీనటుల పర్ఫార్మెన్సెస్ అనే చెప్పాలి. విజయ్ సేతుపతి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం కళ్ళతో, నవ్వుతో మనిషిని కట్టిపడేస్తాడు. అరవింద్ స్వామి తన గ్రేస్ అండ్ స్టైల్తో అదరగొట్టారు. ఇక ఈ సినిమాకి ఇంకొక బిగ్గెస్ట్ ప్లస్ రెహమాన్ గారి మ్యూజిక్ అని చెప్పొచ్చు. ఆయన మ్యూజిక్ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్. మాటలు లేవు కాబట్టి ఆయన మ్యూజిక్తోనే ఎమోషన్స్ని పండించారు. ఇక ఆయన అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఈ సినిమాలో చాలా బాగుంది. ఇక ఈ రోజుల్లో ఒక పూర్తి స్థాయి సైలెంట్ ఫిల్మ్ తీయడం అంటే మామూలు విషయం కాదు. దీనికి దర్శకుడిని ఖచ్చితంగా అప్రిషియేట్ చేసి తీరాలి. ఇక ఈ సినిమా సినిమాటోగ్రఫీ ఇంకొక హైలైట్ అనే చెప్పొచ్చు. ముంబై స్ట్రీట్స్ని, ఆ కలర్ గ్రేడింగ్ని చాలా రిచ్గా చూపించారు. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. డైలాగ్స్ లేకపోవడం వల్ల కొన్ని చోట్ల సినిమా చాలా స్లోగా ఉందన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు అయితే బాగా సాగదీసేసినట్టు అనిపిస్తుంది. ప్రయోగం కొత్తదైనప్పటికీ కథ మాత్రం చాలా పాత సినిమాల్లో మనం ఇంతకుముందు చూసేసామే అన్నట్టుగానే ఉంటుంది. అవినీతి వర్సెస్ సామాన్యుడు అనే టైప్లోనే ఈ సినిమా స్టోరీ కూడా ఉంటుంది. ముగింపు ఇంకొంచెం ఎమోషనల్గా ఉండుంటే బాగుండదన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఎక్కడో ఏదో వెలితిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ సినిమాలో నటించిన నటీనటుల పర్ఫార్మెన్సెస్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. విజయ్ సేతుపతి అసలు ఈ మనిషికి డైలాగ్స్ అక్కర్లేదని మళ్ళీ ప్రూవ్ చేశాడు. ఒక నిరుద్యోగి పడే బాధని, లంచం ఇవ్వలేక పడే తన తపనని కేవలం తన కళ్ళతోనే చూపించాడు. ముఖ్యంగా క్లోజప్ షాట్స్లో అయితే విజయ్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ థియేటర్లో కానీ, మనం ఇప్పుడు టీవీలో చూస్తున్నా కానీ మనల్ని కట్టిపడేస్తాయి. ఆయన నవ్వు వెనుకున్న బాధని మనం కూడా ఫీల్ అవుతాం, అంత బాగా నటించాడు. ఇక అరవింద్ స్వామి స్టైలిష్ విలన్గా లేదా ఒక నెగిటివ్ షేడ్ ఉన్న బిజినెస్ మ్యాన్గా అరవింద్ స్వామి నటన చాలా గ్రేస్ఫుల్గా ఉంది. తనకున్న ఈగోని, డబ్బుని పోగొట్టుకున్నప్పుడు వచ్చే ఫ్రస్ట్రేషన్ని చాలా సెటిల్డ్గా పండించారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి అల్లరిగా ఉంటే అరవింద్ స్వామి చాలా సీరియస్గా ఉండి సినిమాకి ఒక బ్యాలెన్స్ తీసుకొచ్చారు. అదితిరో హైదరి హీరోయిన్, ఈమెకి గ్లామర్తో పాటు యాక్టింగ్లో ఉండే మంచి స్కోప్ ఈ సినిమాలో దొరికింది. అదితి లుక్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మూకీ సినిమాలో హీరోయిన్కి ఉండాల్సిన ఆ అమాయకత్వం, ఎమోషన్ తనలో పర్ఫెక్ట్గా కుదిరాయి. సిద్ధార్థ్ జాదవ్ సినిమాలో దొంగ క్యారెక్టర్లో ఈయన చేసిన కామెడీ, బాడీ లాంగ్వేజ్ చాలా బాగున్నాయి. అక్కడక్కడ సీరియస్గా వెళ్తున్న కథలో ఈయన కామెడీ కొంచెం రిలీఫ్ ఇస్తుంది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే టెక్నికల్గా ఈ సినిమా టాప్ నాచ్ ఉందని చెప్పొచ్చు. ఎడిటింగ్ కొంచెం షార్ప్గా ఉంటే బాగుండేది అనిపించింది. కానీ రెహమాన్ గారి మ్యూజిక్ మాత్రం ప్రతి సీన్ని ఎలివేట్ చేసింది. డైరెక్టర్ కిషోర్ పాండురంగన్ సింబాలిక్గా గాంధీ గారి సిద్ధాంతాలని ఈ కాలానికి తగ్గట్టుగా చూపించడానికి ఆయన చాలా బాగా ట్రై చేశారు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ గాంధీ ట్యాక్స్ సినిమా అనేది అందరికీ నచ్చే రెగ్యులర్ మాస్ మసాలా సినిమా అయితే కాదు, కానీ ఒక మంచి ఆర్ట్ ఫిలిమ్స్, ఎక్స్పెరిమెంటల్ మూవీస్ని బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుతుంది. విజయ్ సేతుపతి యాక్టింగ్ కోసం, రెహమాన్ గారి మ్యూజిక్ కోసం ఈ సినిమాను ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇదే వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.